1,00,000 కోట్ల వ్యవసాయం 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీములు వీటి కిందకే వస్తాయట. సో ఈ రెండింటి పరిధిలోకి వస్తాయట. ఒకటేమో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, రెండోది కృషోన్నతి. ఈ 2 స్కీమ్ల కిందకే అన్ని రకాల వ్యవసాయ స్కీములు వస్తాయట. వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు 10,000 కోట్లతో మిషన్ ఏర్పాటు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాళీ, ప్రాకృతి భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్ నిన్న సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దాంట్లో భాగంగా కొన్ని మన ముందు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం, ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో 2 వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశమైంది. ఇందులో ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన దీనికి పచ్చజెండా ఊపింది. కేంద్ర వ్యవసాయ శాఖ కింద అమలవుతున్న దాదాపు 18 పథకాలను హేతుబద్ధీకరించి ఇకపైన ఈ 2 కొత్త పథకాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. PMRKVY సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది. కేవై అన్నది ఆహార భద్రత, వ్యవసాయ స్వయం సమృద్ధికి నిర్దేశించింది. మొత్తం 1,01,321 కోట్లతో అమలు చేయబోతున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఖర్చు 69,088 కోట్లయితే మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్రాలది 32,232 కోట్లు. 57,074 కోట్లను ఆర్కేవీవై కింద, 44,246 కోట్లను కేవీ కింద కేటాయించబోతున్నారు. పాత 18 పథకాలను కూడా కలిపి కొత్త స్కీమ్ల కింద రాష్ట్రాల ద్వారా అమలు చేస్తారు. తద్వారా ఇప్పటికే ఉన్న పథకాల ప్రయోజనాలను కొనసాగించినట్లు అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపిందట. సో కొత్త పాత అన్ని కలిపి 1,00,000 కోట్లు వ్యవసాయానికి పెట్టాలి అన్నది కేంద్రం ఆలోచనట. దీంట్లో మళ్ళీ దాదాపు ఒక 60-40 రేషియోలో రాష్ట్రాల వాటా కూడా ఉన్నది. రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తేనే ఈ పథకాలు ఇక్కడ అమలవుతాయి.